ఈ లక్ష్మి అంటే ముట్టుకోతానండి. ముట్టుకుంటే ముద్దైపోతాం. లక్ష్మి స్వామి ఇక్కడ ముసలివాడు అంటున్నాడు. చాలా పొడవగా ఉంటాను. ఓ ఈ లక్ష్మి ముసలివారు అనుకున్నానండి. నేను ఇప్పుడు ఈ ముసలివారవను. స్వామి ముసలివారు కాకండి ఏం పుచ్చుకుంటారండి? అమృతం. ఏమండి ఓయ్. అమృతం అంటే ఆ, పోయి ముష్టి మానవ అలాంటి కింద కొట్టి పైన తిప్పాక నిషాపానీయులు అలాంటి వాసుబాబు ధరిస్తాడు. మరి తమ తీసుకునేది మేము తీసుకునేది హిమాలయ పర్వతంలో ఆకర్షకంగా. ఆకాశగంగా అంటే తాటిపుల్లండి. తాటుపుల్ల అలాంటి తాటుపాలు నీ వెనకాల ఉన్న అలాంటి పుస్తమానుడు రైలు పట్టాల కాడికి తాగేస్తాడు. తమ తీసుకునేదో మేము జనం తీసుకునేది హిమాలయ పర్వతంలో దొరుకుతాది. పైనుంచి రుబు కిందకి దారబడుతుంటే మీరు ఎలా పుచ్చుకుంటారు? మేము పూర్తిగా దిగేస్తాం. అందుకైపోతున్నాను. ఎండిపోతానని మధ్యలో స్వామి మిమ్మల్ని ఏమని పిలవాలండి? అయా ఋషి 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 మునేంద్ర రుచి అనగాని ఆ. స్వీట్ షాప్ లో దొరికే సురుతండి. ఇంకా నయమే ఆశ్రయపురం పోతరేఖం లేదు. మరి ఏమనాలండి? అయా భుగ్మా ఋషి అలాగే మునేంద్ర శాంతి దేవా శాంతి. అమ్మా అమ్మా. ఆయన అంటారండి. ఆ. ఆయన గారండి. మీ ఆయన గారా? మీ ఆయన గారిని నేర్చుకుంటే శబ్దాలు వస్తున్నాయి. చెప్తామంటారా? తాగొద్దు అంటే ఏంటి ఆయన తాగుతారా? తాగుతాడని నేను అన్నా. తాగుతారండి. పొద్దున్న సాయంత్రం ఒకటే తాగుతున్నాడండి. ఏంటది? నిమ్మకాయ నీళ్ళు కూల్ డ్రింకులు తాగేసి గ్యాస్ట్రిక్ పడిపోయింది మధ్యన. పిల్లమ్మా గ్యాస్ కావాలండి. ఎవరికి? నీకు. నాకైతే వచ్చు కానీ కంకితాలు కావాలంట. ఏ గ్యాస్ కావాలి? ఏం గ్యాస్ కావాలి? ఏముంది నీ దగ్గర? కొంచెం నీ దగ్గర ఉంచుకో. మృగేమాములు వచ్చి మిమ్మల్ని దగ్గర
దేవి పాప నుంచి కొల్లాపూర్ పక్క వెళ్ళిపోతా ఉందమ్మా. అప్పుడు మహావిష్ణువు అంట కదా, లక్ష్మి ఓ లక్ష్మి ఓ లక్ష్మి అని కేకలేస్తా ఉన్నాడు. ఆ మహాతల్లి వెనక్కి తిరిగి చూడకుండా తన తల్లి గారి గర్భంలోకి వెళ్ళి అలా సంవత్సరపడతా ఉంది. పోయిందా మహానుభావుడు భృగుమార్చి కొనాలని తిరిగి వచ్చాడేమో. మాగారుగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోయే సమయం చూస్తాడు మహావిష్ణువు పట్టే పాదాల అధికారి కిందకి వెళ్ళియట. అధికారులు 3వ నిద్ర ముందు భృగు మహర్షికి అది కళ్ళ కావాలన్న సొనటి సమయము అని పట్టే పాదాలే అధికారులు 3వ నిద్ర ముందు వస్తాడు. సర్వచరించినవా దేవా దేవా ఏమయ్యా ఈ జన్మలో కుటుంబాన్ని చేస్తావు, మళ్ళీ వచ్చి జన్మలో గొల్ల వేదన కొడుకు పుడతావు. నేను శేషాద్రి పుట్టల పాలవుతాను. అక్కడ దెబ్బ చూసుకొచ్చయ్యా. ఎక్కడా శేషాద్రి పుట్టగాడ బాబు పుట్ట దగ్గరికి వెళ్ళక అలాగే అరిపోతాం నువ్వు. నాయన భగవంతుడు భార్య లేక బాధపడతా ఉన్నాడండి. ఏమంటున్నాడు పోయిందో ఇక్కడికి వెళ్ళే తీసుకోరా ఎంత పని చేస్తారు ఆవిడ పని మా ఆవిడ పని గుడి దగ్గర వీడికి కొట్టింది. ఎక్కడెక్కడ ఎక్కడెక్కడంటే ఏంటి ఎక్కడకు అది తొలగెడతావు నా బాబే. భగవంతుడు భార్య బాధపడతాడట. నాయన లక్ష్మి లక్ష్మి అది లక్ష్మి లక్ష్మి నాదో
రూపంలో మానవ రూపంలో శాస్త్రాద్రి పక్కన వెళ్ళిపడటండి ఒక కొండ చెట్టు ఉంటే కొండ చెట్టు ఇక్కడ మాకానంగా నిద్రపోతా ఉన్నారు. నిద్రపోయే సమయమున గాలి తుఫాను కింద ఏర్పడ్డాలి. కొండ చెట్టుకి గాంధర్వ పక్షులు కూళ్ళు ఎగట్టాయట. ఆయాకు ఇయ్యాకు రాస్తా ఉంది. తెల్లవాళ్ళు కూడా కూడాని జత పుట్ట కింద అయిందట. జత పుట్ట కింద తయారయ్యి వారపుట్టలో ఉండి భగవంతుడైన మహావిష్ణువు అంటాడట, ఈ పుట్టలో దేవుడా నాయన లక్ష్మంటున్నాడు నాయన బ్రహ్మదేవుడు ఇంద్రుడు మునీశ్వరులు ముక్కోటి మునీశ్వరులు అలా సమకీర్తి కూర్చున్నారట. అప్పుడు బ్రహ్మదేవుడితో నారదుడు అంటున్నాడు, ఏమండి నాన్నగారు, ఇదిగో నా చేతులతో నేనే మా చిన్నమ్మ లక్ష్మీదేవిని మా చిన్న మహావిష్ణువుని అలా భూలోకంలో దింపేస్తాను. ఎవరో భృగు మహర్షి వచ్చి మా చిన్నాన్న ఒక వస్త్ర స్థలం మీద అన్నాడని మా చిన్నమ్మ లక్ష్మీదేవి కోపించి కొల్లాపూర్ పట్టు వెళ్ళి తపస్సు పట్టింది. మా చిన్నాన్న శాస్త్రాద్రి పర్వతంలో పెట్టులో పొట్ల పోలైపోయాడు. ఈ సమయం అది నిలిచేది మా చిన్నాన్న మనకు దక్కుతాడు, లేకపోతే దక్కడండి. ఆ మాటలు ఆలకించిన బ్రహ్మదేవుడు శంకరుడు తపస్సు పట్టి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నారు. మీరు ఎలాగెళ్తున్నారా? సన్నపడి ముచ్చాలు సాలు సిమెట్ట, అన్నపడి ముచ్చాలు అన్నపడి ముచ్చాలు సాలు సిమెట్ట, అన్నపడి ముచ్చాలు అన్నపడి ముచ్చాలు సాలు సిమెట్ట, దుప్పడి ముచ్చాలు లక్ష్మీదేవి తుళ్ళు పని పైకి వేసిందట. ఏమండి ఓ ఏ పూజ చేస్తున్నా, ఏ వ్రతం చేస్తున్నా భర్త గురించి పిల్లల గురించే కదండి. నా భర్త ఏంటి, ఈ తపస్సు నాకెందుకండి? అలాగే తపస్సులో లక్ష్మీదేవి తుళ్ళు పడి వేసి ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు నాయన? పెద్దవాడు బ్రహ్మదేవుడు జాలి కనికరం కావాల మహానుభావుడు అంటా ఉన్నాడు. లక్ష్మీదేవి ఈ అవతారంలో లక్ష్మీదేవి కింద ఉన్నాం. ఈ అవతారం సాధించి అంతంగా కొల్ల పామ రూపం ఇస్తామంటే మా తమ్ముడైన మహావిష్ణువు ఎలా దక్కించుకోవడం మనం బాగా తెలుసున్నాడు. ఆనాడు లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి అలా కొల్ల పామ రూపం తుందుకుపోయిందో ఈ మహాతల్లి అంత అందంగా ముస్తాబులవుతుందా? నిలుపుడు అర్థంగానికి వెళ్ళి ఈ మహాతల్లి ముత్యమంతా పసుపు ముఖమెందు సాయ ముస్తాబులవుతుంది ఆది లక్ష్మీ ముత్యమంతా పసుపు ముఖమెందు సాయ ముస్తాబులవుతుంది ఆది లక్ష్మీ ముత్యమంతా పసుపు ముఖమెందు సాయ ముస్తాబులవుతుంది ఆది లక్ష్మీ
వచ్చాడు చక్కగా ఆవు అయ్యాడు శంకరను ప్రార్థించింది చక్కగా శంకరుడు వచ్చాడు అయ్యాడు ఆ మహాతల్లి లక్ష్మీదేవటండి బంగారు కనతాడు మెడన ధరించి ఆవుని తోడు తీసుకుని ఈ శంకర పుత్రం అనే గ్రామంలోకి ఆ దేవి గుడి కానిదండి ఆవుని తోడు నమ్మకం పెడుతుంది పోయిందో పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటే మనం కొత్తగా గృహం కట్టించుకున్నప్పుడు ఆవును గోపుని తోడుకొస్తాము తల్లి ముందు ఆవు వెళుతుంది పెద్దవాడు బ్రహ్మదేవుడు వెనకాల తోడ వెళుతుంది శంకరుడు దంపతులు ఇద్దరు కలిపి సత్యనారాయణమూర్తి ఫోటో పట్టుకుని ముందు బయలుదేరుతా ఉంటాడు అలా పెద్దవాడు బ్రహ్మదేవుడు అవయ్యాడు శంకరుడు తోడయ్యాడు ఆవుని తోడుకొని లక్ష్మీదేవిని ఆడిగిరి చక్రంలోని ఆవుని తోడు నమ్ముకు పెడుతుందట ఈ మహాతలాగా పడుతుందా ఎన్ని శంకర గడ్డి ఏకంగా మేపుకుంటూ బయట శంకర గడ్డి పక్కగా మేపుకుంటూ ఆవుని తోడు నమ్మకం పెడుతుంది పోయిందా